ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె కృషాంక్ కు నిర్మల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక మరి కాసేపట్లో సంగారెడ్డి జిల్లా జైలు నుంచి కృషాంక్ విడుదల కానున్నారు. ఇక కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నించినందుకు నిర్మల్ పోలీసులు అక్రమ కేసులు పెట్టగా మన్నె కృషాంక్ ను నిర్మల్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. వాదనలు విన్న నిర్మల్ కోర్టు మన్నె కృషాంక్ కు బెయిల్ మంజూరు చేసింది. రేవంత్ సర్కార్ ఎన్ని కుట్రలు చేసినా పోరాటం ఆపమని నిర్మల్ బీఆర్ఎస్ నేత రాము తేల్చి చెప్పారు. కేసీఆర్ సైనికులకు కేసులు కొత్త కాదని స్పష్టం చేశారు. కృష్ణ గారికి నిర్మల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల నుండి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కానీ బీఆర్ఎస్ సైనికుల మీద కూడా ఎన్నో అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం జరుగుతుంది. మొన్న గతంలో బాలకృష్ణ గారిని, ఈరోజు కృషాంక్ గారిని ప్రభుత్వం వాళ్ళ మంత్రులు కానీ ఇతర నాయకులు వాళ్ళు చేస్తున్న అక్రమాలను బయట పెట్టిన వాళ్ళు తప్పిపుచ్చుకోవడానికి మా నాయకులను జైల్లో పెట్టడం జరుగుతున్నది. మరి అక్రమాలను వెలుగు తీయద్దా? దానికి దమ్ము ఉంటే దానికి సమాధానం చెప్పాలా కానీ మా నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపడం ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పేసి ఈ విషయాన్ని అంతా తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా మీకు రాబో రోజుల్లో తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు. మీరు ఎన్ని అక్రమణ కేసులు పెట్టండి, మా కేసీఆర్ గారు సైనికులందరం మేము తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్నాం. మా కేసులు కొత్త కాదు, మాకు చట్టం మీద న్యాయస్థానం మీద గౌరవం ఉంది. ఖచ్చితంగా మీరు ఎన్ని అక్రమణ కేసులు పెట్టినా ఖచ్చితంగా మేము నిర్దోషులుగా విడుదల వస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం.